శ్రీ గురుభ్యో నమః. నిరీశ్వర, తనకు పైన మరో ప్రభువు అంటూ ఎవరూ లేని అమ్మ. అమ్మకు ఈశ్వరునితో కూడినా కూడని రెండు రూపాలున్నాయి. ఈశ్వరునితో ఐక్యమై ఉన్నప్పుడు ఈశ్వర, విడిగా ఉన్నప్పుడు ఈశ్వరి. ఈశ్వరి ఈశ్వరుడు ఇద్దరికీ అభేదము. అమ్మే ప్రభువు. మరి శివుడున్నాడు కదా, శివపార్వతులలో ఎవరికీ ఎవరు ప్రభువు కాదు. ఇద్దరూ పరస్పరావసర, పరస్పరాధీన, పరస్పరాధార పరిపూరకాలు. ఇంటర్ డిపెండెంట్ కాంప్లిమెంటరీ కౌంటర్ పార్ట్స్. ఉపమానం: భర్తకు కాళ్ళు లేవు, భార్యకు కళ్ళు లేవు. భర్తను భుజాలపై మోస్తూ భర్త సూచనల మేరకు నడుస్తోంది. ఇద్దరిలో ఎవరికి ఎవరు ప్రభువు? ఒకరికొకరి సహాయంతో జీవనం సాగించడమే సహజీవనం. సూర్యుడు సూర్యకాంతి వేరు కానట్లు శివుడు పార్వతి వేరు కాదు. ఇద్దరూ కలిపి ఒకే వస్తువు. ఈ ప్రకృతి పురుషులే సర్వజగత్తును నడిపిస్తుంటే వీళ్లకు పైన ఇంకా ప్రభువు ఎవరుంటారు? జగదాంబను భర్తకు అణగిమణిగి ఉండే భార్యగా చూడకూడదు. జ్ఞాన ప్రసూనాంబిక అంటే పరబ్రహ్మ స్వరూపం. అమ్మ శ్రీ మహారాజ్ఞి. అమ్మ నిరీశ్వర, తనకు మరో ప్రభువు లేనిది, తనకు సమానము గాని తనకన్నా అధికము గాని లేనిది. సకల చరాచర జగత్తు కారణం తానే, తనకు కారణం వేరే లేదు. అధికారం ఉన్నట్లయితే ఒకరిపై ఇంకొకరు ఉంటారు. గ్రామాధికారి, మండలాధికారి, రాజు, వీరందరికీ వారి అర్హతలను బట్టి అధికారం లభిస్తుంది. అయితే పరమేశ్వరికి అధికారం ఇచ్చే శక్తి ఇంకొకటి లేదు. ఈమె కొంత ప్రాంతానికే పరిమితం కాదు. దేవి సర్వప్రపంచానికి ఈశ్వరి, అందుకే సర్వేశ్వరి. ఈశ్వరతత్వము పరమోత్కృష్టము, సర్వనియంతృత్వము. ఈశ్వరుడు అంటే అంతిమ సత్యం. ఈశావాస్యమిదం సర్వం. నిరాధార నుంచి నిరీశ్వర వరకు 24 నామాలు అమ్మవారి యొక్క తత్వస్వరూపాన్ని తెలియచేశాయి. బ్రహ్మానికి నిజానికి గుణాలు లేవు. అయినా వాగ్దేవతలు గుణాల గురించి ఎందుకు చెప్పాయి? ఎందుకంటే సాధారణ మనిషికి బ్రహ్మాన్ని నేతి ఇది కాదు ఇది కాదు అని నిరాకరణ ద్వారానే అర్థం చేయించవలసి వస్తుంది. అందుకే నిష్, నిర్ వంటి నిషేధ ఉపసర్గలు ఈ 24 నామాలలో ఉపయోగించబడ్డాయి. బ్రహ్మజ్ఞానం ఇది కాదు ఇది కాదు నేతి అని ప్రారంభమై చివరకు నేనే అది అహం బ్రహ్మస్మితో ముగుస్తుంది. మొదటిది నిరాకరణ, రెండవది స్థిరమైన అనుభూతి. సద్గురు అనుగ్రహం వల్ల సంపూర్ణ జ్ఞానం కలిగినప్పుడు మాత్రమే ఈ ధృవీకరణ, అఫర్మేషన్ సాధ్యమవుతుంది. అప్పటి వరకు సద్గురు సన్నిధిలో కూర్చొని చంద్రకాంతి కొరకు ఎదురు చూసే చకోర పక్షిలా గురువనుగ్రహం కోసం ఎదురు చూడడం తప్ప లోకంలో మరో మార్గమే లేదు. గురువంటే కేవలం మన కళ్ళెదుట కనబడే మూర్తి మాత్రమే కాదు. గురువు అంటే ఆది గురువు దక్షిణామూర్తి నుంచి మౌన గురువు రమణుల వరకు ఆ మొత్తపు గురువుల జ్ఞానసారం.